యోగాని బోధించే గురువులకు, యోగాని అభ్యసించే సాధకులకు, ప్రతిరోజు యోగాని జీవన విధానంగా మలుచుకున్నటువంటి అభ్యాసకులకు, ఆరోగ్యాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఆలోచనల్లో స్పష్టత, ఆవేశానికి ఒక నియంత్రణ, జీవితానికి ఒక సమతుల్యత, మనిషికి ఒక సంపూర్ణత ఇచ్చేటువంటి కార్యక్రమమే ఈ యోగా. ప్రపంచానికి శాంతి సందేశాన్ని ఇచ్చినటువంటి గొప్ప భారతదేశం నుంచి పుట్టినటువంటి ఒక ఉద్యమమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి యోగా. 5000 సంవత్సరాల క్రితం సింధు సరస్వతి నాగరికత ఉన్నప్పటి నుంచి మొదలైంది. మన వాళ్ళు పోతన కానీ, వేమన కానీ వీరందరూ కూడా యోగా గురించి వారి గ్రంథాలలో, కవిత్వాలలో దీని గురించి మాట్లాడారు. అయితే వీటి తర్వాత 1893లో స్వామి వివేకానంద గారు షికాగోలో ఫస్ట్ టైం మాట్లాడి ప్రపంచానికి దీని ప్రాముఖ్యతను తెలియజేస్తే, 2014లో ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఐక్యరాజ్య సమితిలో దీని గురించి మాట్లాడి ఈరోజు యోగా నేషనల్ డేగా, ప్రపంచ దినోత్సవంగా 2015లో దీనికి నామకరణం చేశారు. అయితే దీనికంటే ముందే ఈరోజు మీరు చూస్తూ ఉంటే ప్రధానమంత్రి మోదీ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ 75 సంవత్సరాల్లో కూడా ఇక్కడ ఉన్న అనేక మందుల వ్యక్తుల కంటే ఎక్కువగా కష్టపడుతూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు పొద్దున్నే చేసేటువంటి యోగా. దీని విలువ తెలిసిన వ్యక్తులు కాబట్టి ఈ విధంగా దీనిని ఒక మూమెంట్ లాగా తయారు చేసి దేశంలో, అంటే ఇందాక వీరందరూ చెప్పారు, కలెక్టర్ గారు వీరందరూ మన దేశం నుంచి పుట్టినా కూడా ఈరోజు దాదాపు 177 దేశాల పైగా ఈరోజు యోగా ప్రాక్టీస్ చేయటమే కాకుండా మనకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. దాదాపు ప్రపంచంలో ఎంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని చూస్తే 80 కోట్ల జనాభా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. జపాన్లో అయితే 90 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక మంది ఈరోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. సైంటిఫిక్గా, నేను డాక్టర్ని కాబట్టి సైంటిఫిక్ రీసెర్చ్ ఉందా అని చూస్తే కూడా యోగా చేసిన వాళ్ళలో కనీసం 8 వారాలు యోగా కంటిన్యూస్గా చేసిన వాళ్ళలో మెదడులో చేంజెస్ రావటం, కొన్ని కెమికల్స్ మార్పు వచ్చి యాంగ్జైటీ తగ్గటం, అదేవిధంగా క్రానిక్ పెయిన్తో బాధపడేటువంటి బ్యాక్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ ఇలాంటివి ఉన్న వాటన్నిటికీ తగ్గటం, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇది చేసిన వాళ్ళలో DNA లెంత్ పెరిగి లాంజివిటీ పెరగటం అనేవి ఈరోజు అంటే రీసెర్చ్లో చేసినటువంటివి. ఆఖరికి అంతరిక్షంలో నాసాలో ఉన్నవాళ్ళు కూడా వెయిట్లెస్నెస్ని తగ్గించుకోవడం కోసం యోగా ద్వారా చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత మంచి యోగాని ఈరోజు పిల్లలందరూ స్క్రీన్ టైం వీటి నుంచి కాకుండా కొంత సమయం, ఒక 10-15 మినిట్స్ అన్నా ఇది చేస్తే మనం కూడా అందరం ఆరోగ్యంగా ఉంటాం. వీరందరూ చెప్పినట్టుగా యోగా డే ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు మీరందరూ చేయాలని, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ యోగా డే సందర్భంగా మీ అందరికీ మరొకసారి కోరుకుంటూ మీరందరూ చక్కగా చేయాలని సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.